తిరుమల కల్తీ లడ్డు నివేదిక అంశం క్లైమాక్స్కి చేరిందా? ఏకసభ్య కమిటీ తన నివేదిక ఏపీ ప్రభుత్వానికి అందిందా? కమిటీ నివేదిక ఆధారంగా అధికారులపై చర్యలు తప్పవా? మరి రాజకీయ నేతలు మాటేంటి? ఇవే ప్రశ్నలు చాలా మంది వైసీపీ నేతలు వెంటాడుతున్నాయి. తిరుమల కల్తీ నెయ్యి లడ్డు వ్యవహారం చివరి అంకానికి చేరింది. సిబిఐ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఏపీ ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ దినేష్ కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిటీని నియమించింది. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోనుంది ప్రభుత్వం. రిటైర్డ్ ఐఏఎస్ దినేష్ కుమార్ ఏకసభ్య కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి అందజేస్తుంది. అప్పటి ఈవో అనిల్ సింఘల్ తీరును తప్పుపట్టింది ఏకసభ్య కమిటీ. కల్తీ నెయ్యికి దారితీసిన పరిస్థితిని అప్పటి ఈవో అడ్డుకోలేకపోయారని ప్రస్తావించిందట. అంతేకాదు నెయ్యికి సంబంధించిన రూల్స్ సడలించిన ఆయన బోర్డును ప్రశ్నించలేదని కమిటీ పేర్కొంటున్నట్లు తెలుస్తోంది. ప్రొక్యూర్మెంట్ జీఎం ఎఫ్ఎస్సిఏ లది తప్పినని తేల్చింది. సింఘల్పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. సింఘల్తో పాటు బాధ్యులైన అధికారులపై వేటు పడటం ఖాయంగా తెలుస్తోంది. నెయ్యి కొనుగోలు నిబంధనను కఠినతరం చేసిన వ్యక్తి వాటిని మరింత సులభతరం చేశారని ప్రస్తావించిందని తెలుస్తోంది. దీనివల్ల పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్టు నివేదికలోని సారాంశం. టీటీడీకి నెయ్యి సరఫరా పంపిణీ లోపరహితంగా ఉండాలని, బిడ్డింగ్లో నాణ్యత ఉండాలని ఏకసభ్య కమిటీ సూచన చేసింది. సిబిఐ సిట్ నివేదికతో అప్పటికి ఈవోగా ఉన్న సింఘల్ను ప్రభుత్వం తొలగించింది. అలాగే మరికొందరు అధికారులపై వేటు పడటం ఖాయంగా తెలుస్తోంది. అధికారుల ఓకే, ఇందులో ఇన్వాల్వ్ అయిన రాజకీయ నేతల మాటేంటి అన్నదే అసలు ప్రశ్న. ఏకసభ్య కమిటీ నివేదికపై ఆరా తీసే ప్రయత్నం చేస్తుందట వైసీపీ. అందులో వైసీపీకి చెందిన నేతల పేర్లు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో పనిచేసిన 2 టీటీడీ మాజీ చైర్మన్లపై జీవితకాలం ఆ పదవికి అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు అప్పుడే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అదే జరిగితే ఈ వ్యవహారం రాజకీయంగా మరింత వేడెక్కడం ఖాయం. తిరుమల కల్తీ లడ్డు నివేదిక అంశం క్లైమాక్స్కు చేరిందా? ఏకసభ్య కమిటీ తన నివేదిక ఏపీ ప్రభుత్వానికి అందిందా? కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు అధికారులపై తప్పవా? మరి రాజకీయ నేతల మాటేంటి? ఇవే ప్రశ్నలు చాలా మంది వైసీపీ నేతలను వెంటాడుతున్నాయి. తిరుమల కల్తీ నెయ్యి లడ్డు వ్యవహారం చివరి అంకానికి చేరింది. సిబిఐ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఏపీ ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ దినేష్ కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిటీని నియమించింది. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోనుంది ప్రభుత్వం. రిటైర్డ్ ఐఏఎస్ దినేష్ కుమార్ ఏకసభ్య కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. అప్పటి ఈవో అనిల్ సింఘల్ తీరును తప్పుబట్టింది ఏకసభ్య కమిటీ. కల్తీ నెయ్యికి దారితీసే పరిస్థితిని అప్పటి ఈవో అడ్డుకోలేకపోయారని ప్రస్తావించిందట. అంతేకాదు నెయ్యికి సంబంధించిన రూల్స్ సడలించిన ఆయన బోర్డును ప్రశ్నించలేదని కమిటీ పేర్కొన్నట్లు తెలుస్తోంది. ప్రొక్యూర్మెంట్ జీఎం ఎఫ్ఎస్సిఏలది తప్పేనని తేల్చింది. సింఘల్పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. సింఘల్తో పాటు బాధ్యులైన అధికారులపై వేటు పట్టం ఖాయంగా తెలుస్తోంది. నెయ్యి కొనుగోలు నిబంధనలను కఠినతరం చేసిన వ్యక్తి వాటిని మరింత సులభతరం చేశారని ప్రస్తావించిందని తెలుస్తోంది. దీనివల్ల పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్టు నివేదికలోని సారాంశం.
టీటీడీకి నెయ్యి సరఫరా పంపిణీ లోపరహితంగా ఉండాలని, బిడ్డింగ్లో నాణ్యత ఉండాలని ఏకసభ్య కమిటీ సూచన చేసింది. సిబిఐ సిట్ నివేదికతో అప్పటికే ఈవోగా ఉన్న సింగల్ను ప్రభుత్వం తొలగించింది. అలాగే మరికొందరు అధికారులపై వేటు పట్టడం ఖాయంగా తెలుస్తోంది. అధికారులు ఓకే, ఇందులో ఇన్వాల్వ్ అయిన రాజకీయ నేతల మాటేంటి అన్నదే అసలు ప్రశ్న. ఏకసభ్య కమిటీ నివేదికపై ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నట్ట వైసీపీ. అందులో వైసీపీకి చెందిన నేతల పేర్లు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో పనిచేసిన ఇద్దరు టీటీడీ మాజీ చైర్మన్లపై జీవితకాలం ఆ పదవికి అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు అప్పుడే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అదే జరిగితే ఈ వ్యవహారం రాజకీయంగా మరింత వేడెక్కడం ఖాయం.